మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు ప్రాణమును అర్పించి మూడవ దినమున తిరిగి లేచిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అని. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడుగా ఉంటున్నాడు. అనేకులను కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన యొక్క మార్గంలోనికి రావడానికి, ఆయనను తెలుసుకొని గ్రహించడానికి, ఆయనతో జీవించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన పరలోకానికి ఆహ్వానమైనప్పుడు అనేకులు ఆయనను చూసి ఉంటున్నారు. అయితే నా ప్రియమైన స్నేహితుడా, అక్కడ రెండు మార్గాలు ఉంటున్నాయి. ఒకటి పరలోక రాజ్యము, మరి ఒకటి నరకము. నరకం నుంచి నువ్వు తప్పించబడాలని, పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలని, పరలోక రాజ్యంలో ఒక వారసత్వమును పొందాలని యేసు క్రీస్తు వారిని నిన్ను ప్రేమించి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన గాయపడిన స్థలాలను చాచి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ప్రేమించిన దేవుడు ప్రేమతో నేను పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన గాయపడిన స్థలాలను చాచి నేను పిలుస్తూ ఉంటున్నాడు. నువ్వు చేతులతో చేసిన పాపాల కొరకు నా చేతులకు గాయములు, నువ్వు కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపాల కొరకు నా కాళ్ళకు గాయాలు. మానవుని హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి హృదయం ద్వారా చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క హృదయంలో బల్లెపోటు. అదేవిధంగా మానవుడు ఇక్కడే ఉండి అనేక విధములుగా పాపం చేస్తూ ఉంటాడు. కాబట్టి తలంపులతో చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క తలకు ముళ్ళ కిరీటం. ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో మధ్య ఆకాశంలో వేలాడిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన రక్తం కిందకి ఎవరైతే వస్తారో, ఒక పరమాత్ముడు ఈ లోకంలో రక్తం గారవాలి ఎవరని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు రక్తం గార్చి చనిపోయి మూడవ దినమున తిరిగి లేచిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన గాయపడిన స్థలాన్ని చాచి పిలుస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి పాపభారం మోస్తుంటున్నా ఓ నా సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతిని కలుగజేసేదనని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా, ఆలోచించము. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ఒక కులమని మతమని ఏ భేదం కూడా లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మేమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా, ఉన్న చోటున ఉన్న పాటున ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నీ హృదయంలో ఆస్వాదించి, నీ హృదయంలో విశ్వసించి నువ్వు పిలిచినట్టయితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీ గాయపడిన స్థలాన్ని చాచి నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. నీవు మంచి మార్గంలోనికి రావాలని, నువ్వు పాపమును విడిచిపెట్టి నీతిమంతుడిగా ఉండాలని యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశమే ఉంటున్నది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ సమయంలో నిన్ను పిలుస్తూ ఉంటాడు. నువ్వు విశ్వసించినట్టయితే నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందదరని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమించి ఆయన గాయపడిన స్థలాన్ని చాచి నేను పిలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితుల, పాపం వల్ల జీతం మరణము, అయితే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే నిత్యజీవము. ఆ నిత్యజీవంలోనికి రావాలని యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.